హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పడానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే విధంగా ఈ వెంచర్స్ ని డిజైన్ చేయడం, అలాగే అన్ని డెవలప్ చేయడం, కస్టమర్ కి మంచి అప్రిషియేషన్ వచ్చే విధంగా ఆలోచించే కంపెనీ మన గ్రేటర్ ఇన్ఫ్రా అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అలాగే మార్కెటింగ్ మిత్రులకి కావలసినంత సపోర్ట్ చేస్తూ సహకారం అందించే మంచి మనసున్న మన మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ సయ్యద్ ఇమాం గారిని మనందరం కూడా అభినందించుకుంటూ ఈ కార్యక్రమానికి ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇమాం గారు ఇన్సైడ్ ఇంకా 10 ప్రాజెక్టులు ఉంటాయి. ఇన్సైడ్ గా ఒక 10 గేమ్స్ ఉంది. మేడ్చల్ హైవే నుంచి 10 గేమ్స్ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళే 10 కిలోమీటర్ల లోపల 3 కోట్లు 4 కోట్లు పెట్టి విల్లాస్ కొంటున్నారు. సో దట్ ఈస్ ద చార్మ్ ఆఫ్ మేడ్చల్ హైవే, నాగ్పూర్ హైవే. గత 20 ఇయర్స్ నుంచే ఉంది. నేను 25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో నాకు తెలుసు బాగా ఏ రూట్ ఎలా డెవలప్ అయిందో చెప్పగలను. మీ అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా కూడా అటువైపు ఉన్న చామ్ ఏంటి, మీరు కస్టమర్ దగ్గర మీ జూనియర్స్కి మీరు మోటివేట్ చేయడానికి చాలా ఉపయోగపడే సబ్జెక్ట్ ఏంటంటే మేడ్చల్ హైవేలో ఉన్న విల్లా ప్రాజెక్ట్స్ మెయిన్. మనం మేడ్చల్ జిల్లాలో చాలా చోట్ల అమ్ముకొని ఇదవుతున్నాం, కానీ మేడ్చల్లో అమ్ముకున్నది చాలా బెటర్ అప్రిషియేషన్ ఇస్తుంది. దట్టు మన వెంచర్ ఎక్స్క్లూజివ్లీ గ్రేటర్ ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ, మెయిన్ రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనే కానీ అప్ టు 4 km వరకు కూడా మీకు రెసిడెన్షియల్ డెవలప్ కాలేదు. మన గ్రేటర్ ఇన్ఫ్రా వారు 8 వెంచర్లు పూర్తి చేసుకుని అద్భుతమైన వెంచర్ ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ. దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనకి చంద్రమౌళి గారు చెప్పారు. నెక్స్ట్ సామల అంజయ్ గారు లేఅవుట్ అండ్ డెవలప్మెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి వారిని ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. ఒకసారి మనం అందరం వామ్ వెల్కమ్ చెప్తాం. గుడ్ ఈవినింగ్. సే లవ్లీ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఈరోజు దసరా ఉత్సవాలలో చివరి రోజైన నవరాత్రులను జరుపుకుంటున్న సందర్భంలో మరి గ్రేటర్ ఇన్ఫ్రా నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ బ్రోచర్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనగానే మెసేజ్ రావడం ఆలస్యం, ఫోన్ రావడం ఆలస్యం. రేఖలు కట్టుకొని వారిపోయినటువంటి యొక్క మన యొక్క మార్కెట్ బృందానికి ఒక్కసారి మనం చెప్పట్లేదు జ్ఞాపకం. వాస్తవానికి కరోనా కొంత మనల్ని ఆలస్యం చేసింది. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి ధరని కూడా రేపు వస్తుందనుకున్నది కాస్త 29వ తారీఖు అన్నా కూడా మనకంటూ ఒక క్లారిటీతోనే ఒక లేఅవుట్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకునేది తడువుగా మరి 9 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసుకొని 9 ప్రాజెక్టులు కూడా కస్టమర్ యొక్క మన్నికను మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకునేసేసి వారికి ప్రోడక్ట్ అందజేయడం జరిగింది. మరి 10వ ప్రాజెక్టుగా ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ అనేది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. మనం గట్టిగా దానికి ఆహ్వానం పలుకుతాం. మనకు చంద్రబాబు సార్ చెప్పారు, మనకు దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ మనము రేపు అక్కడ ప్లాట్ తీసుకుంటే వచ్చేటువంటి గ్రోత్ అప్రిషియేషన్ ఏ విధమైనటువంటి యొక్క వృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది దాని గురించి మనకు బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సార్ గా మిగిలిపోతుంది ఈ యొక్క ప్రాజెక్ట్ మేడ్చల్ కౌంటీ, మనకి ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ. మరి ఇలాంటి యొక్క ప్రాజెక్ట్ లో మనం ఇస్తున్నటువంటి యొక్క టోటల్ లేఅవుట్ యొక్క విస్తీర్ణం ఎంత, టోటల్ ప్లాట్స్ ఎన్ని ఇస్తున్నాము, మనము డెవలప్మెంట్స్ వైజ్ గా ఏం డెవలప్ చేయబోతున్నాము అనేది కనుక చూస్తే మనము ఇంతకుముందు కట్టడం జరిగింది. మరి ఈ 8 వెంచర్స్ గురించి గ్రేటర్ ఇన్ఫ్రా ఓల్డ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి వివరించడానికి జావేద్ గారిని ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మరి గ్రేటర్ ఇన్ఫ్రా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు ఈ వెంచర్, ప్రతి ఒక్క వెంచరు కస్టమర్కి అనుగుణంగా, కస్టమర్ని ఏ వెంచర్ చూస్తే ఈ వెంచర్లో తీసుకోవాలన్న విధంగా దాంట్లో డెవలప్మెంట్స్ కానీ ఆ లొకేషన్ ఉన్న హైలైట్స్ బట్టి కస్టమర్స్ 100% ఇక్కడ తీసుకుంటే నాకు అప్రిసియేషన్ ఉంటుందని నేను ఆలోచన వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు గ్రేటర్ ఇన్ఫ్రాలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వితిన్ షార్ట్ టైంలో 2 times 3 times పెరిగాయి ఏ వెంచర్ తీసుకున్నారు సరే. మరి మరి చాలామంది మార్కెటింగ్ మిత్రులు చాలా తప్పుగా డబ్బులు సంపాదించుకుంటారు. మరి గ్రేటర్ ఇన్ఫ్రాలో డబ్బులతో పాటు కస్టమర్స్ కూడా సంపాదించుకుంటారు. ఎందుకంటే కస్టమర్స్ ఒకసారి గ్రేటర్ ఇన్ఫ్రాకి వచ్చారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది సార్, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మేము రెడీ ఉన్నాం, లేదా మేము అప్రిషియేషన్ మా కస్టమర్స్ రిఫరెన్స్ ఇస్తామని ముందుకు వస్తున్నారు. మరి ఇలాంటి మంచి కంపెనీ చేసినందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అనక్కడంగా 10 నిమిషాలు మాట్లాడాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్. 10 నిమిషాలు ఆపకుండా ఎవరైతే మాట్లాడతాడో వాడు 10 ప్లాట్ చేస్తాడు. 1 నిమిషం మాట్లాడితే 1 ప్లాట్ చేస్తాడు. మీరు అనక్కడంగా కాన్సెప్ట్ తెలియదు, వీడు బిజినెస్ చేయట్లేదంటే వీడి కాన్సెప్ట్ తెలియట్టే. కస్టమర్ ఫోన్ చేస్తే భయపడతాడు. నీకు మొత్తం తెలిస్తే అనర్గళంగా మాట్లాడగలుగుతావు. ఎప్పుడైతే నీ కాన్సెప్ట్ ఆ వెంచర్ గురించి మొత్తం తెలియాలి. వీళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకొని బండిలో కార్లో తీసుకెళ్ళి చూపిస్తానో లేకపోతే సీనియర్ తీసుకెళ్ళి చూపిస్తానో కాదు, నీ సొంతంగా నువ్వు ఎప్పుడైతే నీ ఓన్ కార్లో నీ ఓన్ బండి మీద 2 వీలర్ మీద వెళ్ళి అసలు ఏంటి ఈ మేడ్చల్ వెంచర్ ఏంటి, అసలు మేడ్చల్ ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి, ఈ మేడ్చల్కి ఈ చుట్టుపక్కల ఏమున్నాయి, అసలు ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలి, ఇది ఎంత డిస్టెన్స్, ఎక్కడో దూరంగా విసిరేసి పారేసినట్టుగా లేవు ప్లాట్లు. ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్లాట్లో మనం అమ్ముతున్నాం. ఎప్పుడో వచ్చేసి కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు గమనించి మీరందరూ కూడా హ్యాపీగా చేసుకొని మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటారని చెప్పి నేను ఒక సీనియర్ మార్కెటింగ్ పర్సన్గా చెప్తున్నాను. నేను తప్పుగా చెప్తే మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు. నేను చెప్పినట్టు తప్పుగా ఉంటే దయచేసి మీరందరూ అనుకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారు. అలాగే నర్సయ్య గారు కూడా ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గ్రేటర్ ఇన్ఫ్రా సిఎండి సయ్యద్ ఇమాం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు అంజన్న, చంద్రబాబు గారు, శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, ఝాన్సీ గారు, సత్య గారు, నాతోటి మిత్రులకు ఈ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన మార్కెటింగ్ దిగ్గజాలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మార్చి 8, 2015 మార్చి 8, 2015 అంటే మీరు ఏదైతే ఈరోజు గ్రేటర్ ఇన్ఫ్రా గొడుగు కింద మనందరం పనిచేస్తున్నాము, ఆ గ్రేటర్ ఇన్ఫ్రాకు అంకురార్పణ జరిగిన రోజు 2015లో గ్రేటర్ ఇన్ఫ్రా తోటి యాదగిరిగుట్ట నియర్ బై చల్లూరులో ఒక పెద్ద వెంచర్ ప్రారంభంతో ప్రారంభించి ఈరోజు 8 వెంచర్లు పూర్తి చేసుకొని మరి మేడ్చల్ కౌంటీతో మా ముందుకు గ్రేటర్ ఇన్ఫ్రా వచ్చినందున
సార్తో ఫస్ట్ నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. ఎస్పెషల్లీ నేను కంపెనీలోకి ఎలా వచ్చానంటే ఒక ఎంప్లాయీగా, ఒక సాధారణ ఎంప్లాయీగా వచ్చాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నేను సార్ వాళ్ళతో కలిసి కూర్చున్నాను అంటే దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎస్పెషల్లీ నేను 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కంపెనీలో ఏంటంటే మనం 2 బాగా సపోర్ట్ చేస్తాం. ఒకటి సర్వీస్ అండి, ఇంకొకటి సపోర్ట్. సపోర్ట్ విషయానికి వస్తే నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీలో ఇంతమంది లేరండి నేను చూసినప్పుడు. సో ఇక్కడ మనం ప్రతి వెంచర్ లాంచింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే, బ్రోచర్ లాంచింగ్ ఉంది అంటే, ప్రతి లాంచింగ్ టు లాంచింగ్ మనకి పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఎట్లా అంటే ఫ్యామిలీలోకి మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. సో అంత అనేది మనము ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలి అంటే మనకి టీమ్ సపోర్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఒక ఇంట్లోకి మనకి ఎలా ఇంట్లో పాపులేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఒక ఫ్యామిలీ మనకి. సో ఈ ఫ్యామిలీలో ప్రతి వాళ్ళకి ఫీడింగ్ అనేది జరుగుతుందండి. ప్రతి మార్కెటింగ్కి సంబంధించి ప్రతి సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఈ సపోర్ట్లో కూడా మనం ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే పేపర్ యాడ్ కానివ్వండి, ప్రతి వాళ్ళు ఇక్కడ బిజినెస్ ఇచ్చేలాగానే మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వీస్ విషయానికి వస్తే మనం ఇన్ టైం రిజిస్ట్రేషన్స్ అండి. బుకింగ్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు కస్టమర్ బాధ్యతని మనం తీసుకుంటున్నాం. కస్టమర్కి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం డాక్యుమెంట్ నెంబర్. సో బుకింగ్ రాగానే అయిపోయింది అని అనేది ఇక్కడ జరగదండి. బుకింగ్ వచ్చిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంటేషన్ కానివ్వండి, దానికి సంబంధించి డాక్యుమెంట్ మనం కలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం రాగానే మనము వెరిఫై చేసుకోవాలి. కస్టమర్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, నేమ్ దగ్గర కానివ్వండి, స్క్వేరర్స్ దగ్గర కానివ్వండి, ప్లాట్ నెంబర్ దగ్గర కానీ మనం డైరెక్ట్గా కస్టమర్కి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన విజయదశమికి విజయాన్ని అందించే విజయవంతమైన మేడ్చల్ కౌంటీ అని ఒక వెంచర్ ఇస్తున్నారు సార్ మనకి. ఇది జనవరి కల్లా కంప్లీట్ చేసుకొని జనవరిలో మాకు ఒక వెంచర్ ఏంటి సార్, మెగా వెంచర్ ఏంటి అని అడగాలి మనం అని కోరుకుంటున్నాను. ఇప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమాం గారు మాట్లాడతారు. అంతకంటే ముందు మాట్లాడిన తర్వాత బ్రోచర్ లాంచింగ్ ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామని. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. దసరా రోజున గ్రేటర్ ఇన్ఫ్రా నుండి ఇంకో మెగా వెంచర్ ఈరోజు మనము బ్రోచర్ లాంచింగ్ చేయబోతున్నాము. ఈ ఫంక్షన్కు లాంచింగ్ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులకు, మా ఫ్రెండ్స్కు, ఇన్వెస్టర్స్కు, మా యొక్క టీమ్ లీడర్స్కు, డైరెక్టర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ గురించి మన మిత్రులు చెప్పారు. ఏది ల్యాండ్, లొకేషన్ ప్లస్ మనం ఇచ్చే డెవలప్మెంట్స్, ఆ సైట్కి ఎలా పోవాలి అని ప్రతి ఒక్కరు మనకు చక్కగా వివరించారు మా టీమ్ లీడర్స్ అందరూ. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో కొత్తగా మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం. ఇంతకుముందు పార్ట్నర్ నర్సా గారు చెప్పినట్టు ఫామ్ ల్యాండ్ చేసాం. స్టార్టింగ్ మా ప్రాజెక్ట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్, ఇది 5 years 2015 మార్చ్ 8న లాంచ్ చేయడం జరిగింది. ఆ ఫామ్ ల్యాండ్ ఒకే ఒక ప్రాజెక్ట్ చేశాను నేను. కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని, మార్కెటింగ్ మిత్రులను దృష్టిలో పెట్టుకుని, ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుండదు, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, ఈ కాన్సెప్ట్ వద్దని చెప్పి ఓన్లీ అప్రూవల్ లేఅవుట్స్, గవర్నమెంట్ సంబంధించిన అప్రూవల్ లేఅవుట్సే చేద్దామని చెప్పి డిసైడ్ చేశాము. ఇప్పటి వరకు మేము అదే విధంగా 8 వెంచర్లు కంప్లీట్ చేయడం జరిగింది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కానీ, మార్కెటింగ్ మిత్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సూపర్ మంచి సైట్ లొకేషన్ దగ్గర, హైదరాబాద్ చాలా నియర్ బై, అవుటర్ రింగ్ రోడ్కు వితిన్ 1-2 kilometers రేషియో, ఏదో దూరం కాకుండా సిటీకి 50-60 kilometers దూరంలో కాకుండా మెయిన్ సిటీ నుంచి 20-25 kilometers దగ్గరలో విత్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలమైన వెంచర్ని మనం గ్రేటర్ ఇన్ఫ్రా నుంచి ఇవ్వడం జరిగింది. ఆ దశ నుంచే మనం మన దసరా దినోత్సవం రోజున ఒక మెగా ప్రాజెక్ట్ 22.25 అంటే 22.5 ఎకరాలు దగ్గర ఓన్లీ హెచ్ఎండిఏ రేరా అప్రోచ్ని మనము ఈ బ్రోచర్ని మనం లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈరోజు దానికి మీరు అందరూ మార్కెటింగ్ హెడ్స్ రావడం, మార్కెటింగ్ మిత్రులు అందరూ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే దసరా రోజున ఒక్కరోజు బిఫోర్ ప్రోగ్రామ్ ఇది మొన్న రాత్రి ఫిక్స్ చేశాము.
దసరా కన్నా ఒక రోజు ముందు పెడతాం, నవరాత్రులు ఉన్నాయి కదా అందరూ వస్తారని చెప్పి అంటే గెట్ చేశాము, 100 మంది వస్తారని చెప్పి, దానికన్నా ఎక్కువ వచ్చారు. ఈ బ్రోకర్ లాంచింగ్ ప్రోగ్రామ్ సడన్ ఫిక్స్ అయిన ప్రోగ్రామ్. ఓకే, మార్కెట్ గురించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి, హైదరాబాద్లో గ్లోబలైజేషన్ కారణంగా చాలా భూమి ఉందండి. మనం అనుకుంటున్నాం ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ తెలంగాణ ఏర్పడినప్పుడు ఇదే అనుకున్నాం, మార్కెట్ జీరో అయిపోయింది, మార్కెట్ అంతా హైదరాబాద్లో కష్టము, విజయవాడకి వెళ్ళిపోదాము, వైజాగ్ వెళ్ళిపోదాము అని అందరూ ఊహించారు. ఆ క్రమంలో నేను కూడా వెళ్ళాను, విజయవాడలో 3 వెంచర్లు వేశాను, సిఆర్డీ అప్రూవ్తో 3 వెంచర్లు వేయడం జరిగింది. ఆ 3 వెంచర్లో కూడా మనం జనరల్గా ఓకే ఇక్కడ వెంచర్లో డిఫరెంట్, విజయవాడ ఆ ఏరియాలో వెంచర్ చేసిన చాలా డిఫరెంట్ అన్నట్టు. మనం సక్సెస్ చేయలేము, చాలా ఇబ్బంది పడతాం మార్కెటింగ్. హైదరాబాద్ మార్కెట్ ఏంటంటే కస్టమర్ ఈరోజు అన్నోన్ పర్సన్ అయినా కానీ మనకు కాల్ చేసినా కానీ ఆన్లైన్ కానీ పేపర్ కానీ సింగిల్ కస్టమర్ వితౌట్ ముఖమాటం లేకుండా ముఖం చూడడు. ఆ మార్కెటింగ్ పర్సన్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చాడని చూడడు. కంపెనీ ప్రోడక్ట్ హెచ్ఎండి లేవుడు వేరే నెంబర్ ఉందంటే కళ్ళు మూసుకొని వచ్చి పేమెంట్ పెడతారు. అలాంటి ప్రోడక్ట్ మనం ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు హెచ్ఎండి రేరా ఉంటే 22 క్యారెట్ 24 క్యారెట్ లైక్ గోల్డ్ అన్నట్టు. ఇక 24 క్యారెట్ ఉన్నప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రులు గర్వంగా చెప్పుకొని నేను హెచ్ఎండి లేవు రేరా పుడుతుంది ప్రోడక్ట్ అందిస్తున్నాము, మీరు కొనండి అంటే ముక్కు మొగలేక వచ్చి పేమెంట్ కట్టేస్తారు. అంటే హెచ్ఎండి అంత డిమాండ్ ఉందండి. అదే ఆ క్రమంలో మనం ఫామ్ ల్యాండ్ తీసేసి ఓన్లీ హెచ్ఎండి లేవు ఇస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్తే ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్ నడుస్తుంది, మనకు అందరికీ తెలుసు. కోవిడ్ ఇంకా ఈ సంవత్సరం 2020లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కలవలేము. ఎందుకంటే 2000 నుంచి 2020 విజన్లో చంద్రబాబు నాయుడు చెప్పి 2020 విజన్ 20 అని చెప్పి ఆ విజన్ చూసుకుంటే 2020లో మనం సక్సెస్ అవుదాము, మనం చేద్దాము, ఇద్దాము, మన కళలన్నీ జీరో అయిపోయింది. ఎందుకంటే మార్చి నుంచి జీరో బిజినెస్ 2 మంత్స్ అందరూ ఇబ్బంది పడ్డారు. మేము ఇబ్బంది పడ్డారు, మీరు ఇబ్బంది పడ్డారు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అయింది, కస్టమర్స్ వస్తున్నారు, ఇంక్వైరీస్ వస్తున్నాయి, సైట్ విజిట్స్ అవుతున్నాయి. కోవిడ్ సిచ్యువేషన్ ఓకే బాధాకరమైన సిచ్యువేషన్ ఉన్నా కానీ మార్కెట్ పబ్లిక్ బయటికి వెళ్తున్నారు ఈరోజు. ఇంకా ఫ్యూచర్లో మన ఈ దసరా దీపావళి తర్వాత మార్కెట్ చాలా భూమి వెళ్ళిపోతుంది. ఓకే అందరు ప్రతి ఒక్కరు మైండ్ ఉందంటే కరోనా వచ్చింది కదా రేట్లు తగ్గిపోయినాయి. రియల్ ఎస్టేట్లో ఒకటేనండి, రేట్లు డౌన్ కావడం ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ల్యాండ్ ఉన్నది 20-25% ల్యాండ్, రిమైనింగ్ అంతా సముద్రం. టోటల్ వరల్డ్ వైడ్ తీసుకుంటే అందులో 25% ఉన్న ల్యాండ్లో కూడా మనము చూస్తే మనకు నివాసయోగ్యమైన ల్యాండ్ ఓన్లీ 5%. ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, అన్యూజ్డ్ ల్యాండ్ ఉంటుంది, అదంతా ఉంటుంది. ఓన్లీ 5% ల్యాండ్లో ఈ ప్రపంచ జనాభా పంచుకోవాలి. రియల్ ఎస్టేట్ రికార్డులు ఏంటంటే ల్యాండ్ అప్రిషియేట్ కానీ డిప్రిషియేట్ కాదు. ఈ 5% ల్యాండ్లో కూడా మనం ప్లాన్గా చేసుకుని హైదరాబాద్లో యూజ్ ల్యాండ్ ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూన. హైదరాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూన మనకు ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది, వెంచర్స్ వస్తున్నాయి. మా వెంచర్స్ కూడా యాదాద్రి చేశాము, సంగారెడ్డి చేశాము, ఇప్పుడు కొత్తగా మేడ్చల్లో ప్లాన్ చేస్తున్నాము. షాద్నగర్లో ఒక వెంచర్ డిటీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నలుమూలలో మనం వెంచర్స్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి విజయవాడ రోడ్లో ఆల్రెడీ మన తారమతిపేటలో మన ప్రాజెక్ట్ వస్తుంది, నలుమూలలో మన ప్రాజెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏ మార్కెటింగ్ పర్సన్కు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉండదో ఆ విధంగా మనం అన్ని వెంచర్లు అన్ని రోడ్లలో ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. గ్లోబలైజేషన్ కారణంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ల్యాండ్ అప్రిషియేట్ కానీ డిప్రిషియేట్ కాదు. ఇంకోటి ఉన్న ల్యాండ్ని మనము చిన్న చిన్న లెవెల్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లో బిగ్ వెంచర్ చేసి మార్కెట్లో ఈరోజు కాంపిటీషన్గా చాలామంది పెద్ద పెద్ద వెంచర్లు వచ్చినాయి. వాళ్ళకు దీటుగా మనము వాళ్ళు మార్కెట్ సక్సెస్ కాని ఏరియాలో మనం సక్సెస్ చేసి చూపించాము. ఈవెన్ ఎగ్జాంపుల్ తారమతిపేట 45 acres ల్యాండ్ పెద్ద కంపెనీ వాళ్ళు ఒక్క ప్లాట్ అమ్మలేదు, సింగిల్ ప్లాట్ అమ్మలేదు. మేము తీసుకున్న ఒక జనవరిలో లాంచ్ చేసాము, జనవరి ఫిబ్రవరిలో 150 ప్లాట్లు అమ్మాము. ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ 16,000 per square yard, ఏదో 1,000-2,000 కాదండి. బిగ్ కంపెనీ వదిలిపెట్టిన వెంచర్ని మనం సక్సెస్ చేస్తున్నాము. ఇలా హార్డ్లీ ఇంకో 70-80 ప్లాట్స్ ఉంటాయి, అవి కూడా మనం కరోనా ఈ కోవిడ్ సిచ్యువేషన్ రాకపోతే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా సంగారెడ్డి కూడా ఒక పెద్ద కంపెనీ తీసుకున్న వెంచర్ని మేము వితిన్ షార్ట్ పీరియడ్లో 1 monthలో కంప్లీట్ చేయడం జరిగింది ఎలక్షన్ల పీరియడ్లో. ఒకటి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటే జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇంటర్నల్ ఫీల్ అంటారు. రియల్ ఎస్టేట్లో నేను మార్కెటింగ్ చేస్తున్నా, నాకు ఏజెంట్ అంటారేమో అదంటారేమో కొంచెం ఫీలింగ్ ఉంటుంది. ప్రపంచంలో అమెరికా కానీ యూరోప్ కానీ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అంటే టాప్ 10 ఉందండి. టాప్ 10 రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వితౌట్ కన్సల్టెంట్
లాంచ్ చేయబోతున్నారు. చప్పట్లతో అందరూ కూడా ఈ పండుగ పర్వదినాల్లో ఏ పని ప్రారంభించినా కూడా అది దిగ్విజయం అవుతుంది. పెద్దలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని అనుకోకుండానే పండుగ వస్తున్న ఈ 9వ వెంచర్ కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ఆశిద్దాం. మరొకసారి చెప్పండి. స్వాగతం లక్ష్య సమాజయుతం. మరి ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ పేరు మీద ఈరోజు బ్రోచర్ లాంచింగ్ చేశారు. కంపెనీ యొక్క ఎండి అండ్ చైర్మన్ గారు ఎండి ఇమామ్ గారు ఉన్నారు. వారి నుండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్రేటర్ ఇన్ఫ్రా దసరా శుభదినాన్న 9వ వెంచర్ మేము ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ ఈరోజు బ్రోచర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ ప్రత్యేకత ఏంటంటే మేడ్చల్ బస్టాండ్ నుండి 5 నిమిషాలు ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేడ్చల్ బస్టాండ్ నుండి 5 నిమిషాల్లో మా లేఅవుట్కి చేరుకోవచ్చు. కొంపల్లి మన సుచిత్ర నుంచి 15 నిమిషాల్లో మా లేఅవుట్ని చేరుకోవచ్చు. ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే గ్రీనరీకి ప్రియారిటీ ఇచ్చుకుంటా అన్ని సీసీ రోడ్స్ మా వెంచర్లో 100 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు ఉన్నాయి. ప్రతి రోడ్ని సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్ ఈ రోజు మేము డెవలప్మెంట్ చేయడం సీసీ రోడ్తో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏమన్నా ఎల్ఆర్ఎస్ రావడం వల్ల జనరల్గా ఈరోజు మార్కెట్ ట్రెండ్లో ఎల్ఆర్ఎస్ రావడం వల్ల హెచ్ఎండిఏ రేరా చేసే వెంచర్లకు చాలా డిమాండ్ పెరిగింది. ఎల్ఆర్ఎస్ అంటే మాకు ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలా మేము హెచ్ఎండి ఉందండి. హెచ్ఎండి ఉంటే ఎల్ఆర్ఎస్ కట్టుకోవద్దండి. హెచ్ఎండి అంటేనే బ్రాండ్. హెచ్ఎండి లేఅవుట్ అంటేనే ఆల్రెడీ ఆ పేమెంట్ అంతా మేము చేస్తాం. ఎల్ఆర్ఎస్ పేమెంట్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఉన్న పేమెంట్ అంతా మేము ఆల్రెడీ చేసేసాము. అందుకని ఎల్ఆర్ఎస్ వచ్చిన తర్వాత మా ప్రోడక్ట్కు బాగా డిమాండ్ పెరిగింది. మరి ఎల్ఆర్ మేడ్చల్ కౌంటీలో మరి స్కీమ్లు ఈఎంఐ ద్వారా ఏమైనా కట్టే అవకాశం ఉందా? స్కీమ్ లేదండి. ఇందులో మనం బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాము. బ్యాంక్ లోన్ సదుపాయం మేము 50% అందిస్తున్నాము. వాళ్ళకి మరి 200 అంటారు కదా, మరి తక్కువ ఉండే అవకాశం ఉందా? 200 స్క్వేర్ యార్డ్స్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి మధ్యతరగతి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మేడ్చల్లో విల్లా కట్టాలంటే మినిమం 3 నుంచి 4 కోట్లలో విల్లా వస్తుంది. మా యొక్క వెంచర్లో వితిన్ తక్కువ రేట్లో 1 CR లోపలనే విల్లా కట్టుకోవచ్చు మధ్యతరగతి వాళ్ళు. కరోనా వచ్చిన తర్వాత మరి ఫస్ట్ లాంచింగ్ అనుకుంటున్నా, నాకు తెలిసేది బ్రోచింగ్ లాంచింగ్లో. మరి దానికి అనుగుణంగా మీరు ఎలా ముందుకెళ్తారు? కరోనా కోవిడ్ ప్రాబ్లం అందరికీ ఉంది. దాన్ని మేము కస్టమర్స్ ఆల్రెడీ అధిగమించారు. కోవిడ్ వల్ల మాకు జనరల్గా సేల్స్ అయితే ప్రాబ్లం లేదు. మేము కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూనే మేము ముందుకెళ్తాం. మొత్తం మీద చూసినట్టయితే మరి కస్టమర్కి మార్కెటింగ్ అందరికీ పిలిచారు కదా, మరి మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం? మార్కెటింగ్ ఆల్రెడీ మనము సైట్ అందరం చూడడం జరిగిందండి. నెక్స్ట్ వీక్ నుంచి సేల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ కోఆపరేషన్ ఎలా ఉంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో? గవర్నమెంట్ కోఆపరేషన్ హెచ్ఎండి లెవెల్కి బాగా ప్రోత్సహిస్తుంది. వచ్చి కొత్త ప్రాజెక్ట్స్ కూడా మనకు మేడ్చల్ సరౌండింగ్లో, శామీర్పేట సరౌండింగ్లో ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన మందు కూడా మనకు బయోటెక్ ఫార్మా అక్కడనే మనకు శామీర్పేటలోనే దాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ పెద్ద మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు సేల్స్ పరంగా అయితే ప్రాబ్లం ఉండదు. ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్ట్ ఏముందో చెప్పగలరా మీ వరకు? మేము మెగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామండి. ఇది మనకు ఫ్యూచర్లో మన గీతం యూనివర్సిటీ IIT దగ్గర ఒక వెంచర్ వస్తుంది, దాన్ని మేము చేస్తాం. థ్యాంక్ యూ.